Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600 ప్లస్. స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఇష్టపడేటువంటి ప్రేక్షకులారా, మేము సిద్ధంగా ఉన్నాము ఈ రోజు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అన్నట్టు చెప్పడం మర్చితిని. ఇవాళ శృతి హాసన్ బర్త్డే కూడా. శృతి హాసన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎవడు ఎవడు సినిమా విడుదలైంది, సక్సెస్ అయింది. సో కంగ్రాచులేషన్స్ శృతి, హ్యాపీ బర్త్డే. అండ్ ఇవాళ వచ్చినటువంటి మా పార్టిసిపెంట్స్ కి కూడా స్వాగతం. పరిచయాలు చేసుకుందాం. నా పేరు రేష్మ. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను జేబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. ఓకే రేష్మ, నాకు నీ ఐబ్రోస్ బాగా నచ్చాయి. థ్యాంక్ యూ. బాగుంది, థ్యాంక్ యూ. కలిసిపోయి ఉన్నాయి, కలిసిమెలిసి ఉన్నటువంటి ఐబ్రోస్. నా పేరు గౌతమి. నేను జేబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అండ్ నేను గండిపేట నుంచి వచ్చాను. మై హాబీస్ ఆర్ సీయింగ్ టీవీ అండ్ డాన్సింగ్. వెరీ గుడ్, చాలా మంచి హాబీస్. ఫస్ట్ హాబీ నాకు బాగా నచ్చింది. మై నేమ్ ఇస్ మేఘ పూజ. నేను జేబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. అండ్ ఐఎమ్ ఫ్రమ్ రామంతపూర్. మై హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ, లిసనింగ్ టు సాంగ్స్ అండ్ డాన్సింగ్. వెరీ గుడ్. మీ అమ్మా నాన్న ఏదైనా పూజ చేసినప్పుడు నువ్వు పుట్టావు, అందుకనే ఈ పేరు పెట్టారు మేఘ పూజ అని? లేదు, మా నాన్నగారి గ్రాండ్ పేరెంట్స్ పేరు కలిసేలా పెట్టారు. ఓ బాగుంది. నా పేరు హారిక. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. జేబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ థర్డ్ ఇయర్. మీరు అందరూ ఒకటే కాలేజ్ నుంచి వచ్చారా? Yeah. సో అందరూ ఫ్రెండ్స్? ఓ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. నా పేరు అనుష. నేను సత్తుపల్లి నుండి వచ్చాను. జేబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ థర్డ్ ఇంకా చెప్పక్కర్లేదులే అమ్మా, మాకు తెలిసిపోయింది. తర్వాత నా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఓకే. నా పేరు సంధ్య. నేను శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. ఖమ్మం నుండి వచ్చాను. ఓకే సరే అమ్మాయిలు, నాకు ఒక విషయం చెప్పండి. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ లో బాగా టెక్నాలజీని వాడుతున్నారు కదా, ఫేస్బుక్ లు, ట్విట్టర్లు, ఇవన్నీ కూడాను. మీకు మీ ఇంటి దగ్గర బస్ ఎక్కిన తర్వాత కాలేజ్ కి దిగేంత వరకు కూడా చాలా ఎక్కువ టైం ఉంటుంది కదా. ఇందులో చాలా ఎక్కువ మంది ఫోన్లతోనే గడిపేస్తూ ఉంటారంట, నిజమేనా? నో, సాంగ్స్ వింటారు, కొంతమంది చాటింగ్ చేస్తారు, ఇంకొంతమంది బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూనే బస్సులో టైం గడుపుతారని, ఆ ఫోన్ రీఛార్జ్ బాయ్ ఫ్రెండే కడతాడని అంటుంటారు. ఇదంతా నిజమా? మీ కాలేజ్ లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటుంటారు కదా అలాంటి వాళ్ళు. నిజం చెప్పండి నాకు. ఐఎమ్ ట్రైయింగ్ టు ఫాలో ద ట్రెండ్. చెప్పండి నాకు, నిజం చెప్పండి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనిందంటే ఉందన్నమాట. ఇలాంటి ట్రెండ్ కూడా ఉందంట. అండ్ 1.5 hours to 2 hours పడుతుంది కాబట్టి చాలా ఎక్కువ మంది ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు లేదా ఫోనింగ్లు, ఈ కార్యక్రమాలతో ఆ టైం అంతా టైం పాస్ చేస్తూ ఉన్నారు. టైం లేదు మ్యామ్, ఫ్రెండ్స్ తో చాటింగ్ సరిపోతుంది. ఫ్రెండ్స్ బస్ లో మీరు బస్ లో మాట్లాడుకోవడానికి టైం సరిపోతుందా? వెరీ గుడ్. ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. రేష్మ, మేఘ పూజ, అనూష, సంధ్య, హారిక, గౌతమి, జాగ్రత్తగా చూడండి వీళ్ళని. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఇవాళ విన్నర్ అవుతారు. ఆ సంగతి మీకు కూడా తెలుసు, కానీ ఎవరవుతారు? ఎనీ గెసెస్? లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. జరా జరా ఎవరి దగ్గర స్టార్ వస్తే వాళ్ళకి 20 పాయింట్లు వస్తాయి. హే గర్ల్స్, మీ అందరికి దక్కని ఒక చిన్న త్రుటిలో మిస్ అయినటువంటి అదృష్టం ఈ అమ్మాయికి దక్కింది. ఏమిటో తెలుసా? స్టార్ అంటే స్టార్ అన్నమాట. ఇప్పుడు ఈ రౌండ్ కి తను 20 పాయింట్లు వచ్చేసాయి తనకి.
ఓకే, మిగిలిన వాళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దామే. ఏదమ్మా తీయండి మీ ఫోటోలు బయటికి. ఎప్పుడైనా సరే మీకు మీ లైఫ్ లో బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఈ ఫోటోలు గుర్తు చేసుకోండి, ఓకేనా? ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఇచ్చేస్తారా? చూడండి పూజ, అది నీ ఫేస్ ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. సరే, ఇప్పుడు అవన్నీ దాచిపెట్టుకోండి భద్రంగా. ఇప్పుడు అంజనం దింపండి. ఈ లోపలికి నేను పంపించబోతున్నాను. పంపించే ముందు నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు. చెప్పమని కలిసాను కదా, ఇంకా కోరికలు ఇంతకన్నా ఏం లేదా? లేదు. పిచ్చి తల్లి, రేపు పొద్దున దేవుడు ప్రత్యక్షం అవుతే కూడా ఇంతే అడుగుతావా? కొన్ని లిస్టులు రెడీ చేసి పెట్టుకో, ఓకేనా? మంచి మొగుడు రావాలి, వచ్చిన మొగుడు మంచివాడై ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, ఇలాంటివన్నీ. సరే, నీకు ఎలాంటి మొగుడు కావాలనుకుంటున్నావు నువ్వు చెప్పు. అయ్యో అయ్యో, సిగ్గుపడకు, చెప్పమ్మా చెప్పు. ఇలాంటి విషయాల్లో మనం మొహమాట పడకు, చెప్పు. మంచిగా చూసుకునే అతను చాలు. మంచిగా చూసుకునే అతనా? రోజంతా ఇలా చూసుకుంటూ కూర్చుంటాడు చాలా. నన్ను మాత్రమే మంచిగా చూసుకునే అతను కావాలి. వెరీ గుడ్. అంటే వాళ్ళ అమ్మా నాన్నని చూసుకోవద్దు, నిన్ను మాత్రమే చూసుకోవాలి. స్వార్థం పెరిగిపోతుంది ఈ మధ్య కాలంలో అమ్మాయిల్లో. వాళ్ళని కూడానా? వాళ్ళని చూసుకున్న తర్వాత నిన్నేం చూసుకుంటాడు లేరా? వాళ్ళతో ఈక్వల్ గా. ఎక్కడుంది మన గేట్? ఇక్కడ. అమ్మాయిలు అందరూ లోపలికి రండి. ఈ అమ్మాయిలందరూ ఒకటే కాలేజ్ నుంచి వచ్చారు. అమ్మాయిలు, మీకు ఎప్పుడైనా మన అనూష మీద ఏమైనా కోపం, పగ, ప్రతీకారాలు ఉన్నట్టయితే ఇప్పుడు తీర్చేసుకోండి. కళ్ళకు గంతలు కట్టేసి పంజరంలో వదిలేసాను నేను. ఏనుందా? ఏం లేదా? గుడ్ గర్ల్స్ అమ్మా మీరు. మీది గర్ల్స్ కాలేజా? ఫస్ట్ బెంచ్ అమ్మాయి. అమ్మాయి ఫస్ట్ బెంచా? అదే, అందుకనే మొగుడు గురించి అడిగితే అమ్మ ఇప్పుడేనా అనింది. రెడీ, 1 2 3 గో. గౌతమికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. నేను ఒక పొడుపు కథ చెప్తా, అడుగు. నువ్వు దానికి ఆన్సర్ చెప్తే నేను కూడా ఒప్పుకుంటాను. చాలా టాలెంట్. ఓకే ఓకే. నీటిలో ఈదగలదు కానీ చేప కాదు, మనిషిలా నడవగలదు కానీ మనిషి కాదు, పక్షిలా ఎగరలేదు కానీ అది పక్షి. అదేంటి? అది పక్షేనా? పక్షే. అది ఫైనల్లీ పక్షే. పక్కా. నీటిలో ఈదగలదు, అఫ్ కోర్స్. నేల మీద నడవగలదు, తప్పకుండా. పైన ఎగరగలదు, లేదు, ఎగరలేదు. ఎగరలేదు, అదే లాజిక్. పెంగ్వినా? అఫ్ కోర్స్. నువ్వు చాలా టాలెంట్. నాకు తెలుసు, నాకు ఎంత ఉందో ఇంటెలిజెన్స్ లెవెల్. థ్యాంక్ యూ, గుడ్ క్వశ్చన్. వెళ్ళి రిలాక్స్ అవ్వు, వెళ్ళమ్మా, చాలా కష్టపడిపోయావు. 1 2 3 గో. సంధ్యకి 12 పాయింట్లు. ఒక అతను దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నాడంట. పూజ గదిలో కూర్చొని అన్నాడంట దేవుడితో, దేవుడా, నాకు బాల్యాన్ని ఇచ్చావు కానీ వెనక్కి తీసేసుకున్నావు, నాకు యవ్వనాన్ని ఇచ్చావు కానీ వెనక్కి తీసేసుకున్నావు, నాకు భార్యనిచ్చావు గుర్తు చేస్తున్నా, జస్ట్ గుర్తు చేస్తున్నా, మర్చిపోయినట్టున్నావు అన్నాడంట. తిరుమల క్యూ లైన్ లో చీమ ముందర ఏనుగు నుంచుంది. తిరుమల క్యూ లైన్ లో చీమ ముందర ఏనుగు నుంచుంది. వెనక్కి తిరిగి ఏనుగు చీమతో ఒక మాట అంటది. ఏంటది? ఏ, నువ్వు నా కాలు తొక్కుతున్నావు అనిందా? ప్లీజ్ నన్ను ఎట్టకే. ఓ, వన్ టూ త్రీ గో.
హారికకి 14 పాయింట్లు ఇచ్చేస్తున్నాము. అటువైపు వాళ్ళు మొత్తం అవుట్ అయిపోయారు, ఇటువైపు వాళ్ళు మాత్రమే ఉన్నారు. మీ ఇద్దరిలో ఎవరు ఒక్కళ్ళకే 18 పాయింట్స్ అవుట్ అవ్వని వాళ్ళకి. ఓకే, ఆల్ ది బెస్ట్. రెడీ, 1 2 3 గో. రేష్మకి 16 పాయింట్లు, మేఘ పూజకి 18 పాయింట్లు. పొడుపు కథ అడుగుతాను. అడుగు. మనిషికి 2 కాళ్ళు 7 చేతులు ఏంటది? మనిషికి 2 కాళ్ళు 7 చేతులు. 7 చేతులా? మనిషికి ఉండేది 2 చేతులు కదా. మనిషి అంటే మనిషి కాదా అది? లాజిక్. మనిషికి 2 కాళ్ళు కరెక్టే, భార్య. దాని పేరే భార్య. ఎందుకంటే రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పనులో 1 సెకండ్ రాంగ్ ఆన్సర్. ఏంటి? నిచ్చెన. మీ నిచ్చెనకి 7 ఉంటాయా? 12 ఉంటాయి. టూచ్ క్వశ్చన్ ఇది. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ప్రపంచంలో కల్లా అతి చిన్న కోతి మన చూపుడు వేలంతే ఉంటుందంట. కెన్ యూ బిలీవ్ దిస్? ఇంతే ఉంటుందంట కోతి. దాన్ని గనక మనం చేతిలోకి తీసుకున్నామంటే మన చూపుడు వేలుని చెట్టుగా భావించి దీనిపైకి ఎక్కుతుందంట. ఎంత క్యూట్ కదా. అదేం కోతి? ఎక్కడ కోతి? నన్ను చూస్తున్నారు ఎందుకంటే దూరం నుంచి చూస్తే చూపుడు వేలంతే ఉంటారు. దూరం నుంచి చూస్తే నేను చూపుడు వేలంతున్నాను, నువ్వు బొటన వేలంత కోతిలో ఉన్నావు. ఆ కోతి గురించి మనము ప్రశ్నకు వేళాయిరా రౌండ్ లో మాట్లాడుకుందాం. ముందు ఈ కోతుల సంగతి ఏంటో చూద్దాం. అందరి మనసును దోచేస్తున్నాడే, కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే. చూడుకుంటే చాలు చెప్పల్లో ఉన్న పింపుల్, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టింపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసే మందులతోనే టెన్షన్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బేబీ బుల్లెట్. పక్కన పెడతా ఇన్నాళ్ళ ఫాస్టింగ్, ఇప్పుడే నీతో ముద్దుల మీటింగ్. అల్మారా నిండా అందం దాచాలే, అమ్మాంతం నీకు వెల్కమ్ చెప్పాలే. అబ్బో ఫుల్ మూన్ లా ఉన్న పాపడ్ నువ్వేలే, రైట్ నౌ టేస్టే చూస్తాలే. Come on, you are my పిల్ల పుల్లట్టు. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ గౌతమి. థ్యాంక్ యూ. ఇంతకీ ఈ పాటలో నటించిన హీరో హీరోయిన్ ఎవరు? రేష్మ. రామ్ చరణ్ అండ్ శృతి హాసన్. తీసుకో 6. ఇప్పుడు ఒక డైలాగ్.
గుడ్ మార్నింగ్. రే ఫాల్తూస్, ట్రైన్ వచ్చి చాలా సేపు అయింది, లేవాలని తెలీదారా? ట్రైన్ కి పంక్చువాలిటీ ఉన్నా లేకపోయినా నీకుందిగా, ఎలాగో వచ్చి లేపుతావని కాన్ఫిడెన్స్ తో పడుకున్నా. ముంబై వెళ్ళి మారావనుకున్నాను రా. మనలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ని మార్చుకోకూడదు కదా కిల్లర్. సంపుతాను బిడ్డ నేను. ఏ కిల్లర్, ఇంతకు ఇంట్లో చెప్పావా? సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం గిటార్ ప్లే చేసినంత ఈజీ కాదమ్మా. చెప్పలేదంటే చెప్పు కిల్లర్, ఇదే ట్రైన్ రిటర్న్ వెళ్ళిపోతాను. సరేరా. సమంత డిలక్స్ బాయ్స్ హాస్టల్, వీక్లీ ట్వైస్ గుడ్డు, ఎవ్రీ సండే కోడికూర, మంత్లీ 4500. ఈ మ్యాటర్ నాకెందుకు చెప్తున్నావు? అంకుల్ ఒప్పుకోకపోతే నువ్వు ఉండాల్సింది ఇక్కడేరా. ఇంకా ఇంట్లో చెప్పలేదా? చెప్పలేదు, చెప్పి ఫోన్ చేస్తాను. పారిపోవడానికి ట్రై చేయకరా, అంకుల్ కి నువ్వు వచ్చినావని తెలుసు. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోది? బజర్ నొక్కింది హారిక. ఓ మై ఫ్రెండ్. ఓ మై ఫ్రెండ్ కరెక్ట్ ఆన్సర్ హారిక, తీసేసుకో 6 పాయింట్లు. అలా సిద్ధు అండ్ శృతి హాసన్ లాగా ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు అంటారా ఒక అబ్బాయి ఒక అమ్మాయి? ఉండొచ్చా? ఆ రిలేషన్షిప్ కొంతకాలం తర్వాత మళ్ళీ డైవర్ట్ అవ్వదంటావా? అవ్వదు. యూఆర్ షూర్? నీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. వెరీ గుడ్, అలా ఉంటే మంచిది. ఇప్పుడు ఇంకో పాట. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి, చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూమధాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకొట్టగా, తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు, ఎండ దెబ్బ కొట్టినట్టు, ముందు బాధ రెట్టినట్టు, ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి, చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూమధాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. పాడుకుల్లో నిన్ను నన్ను చూడకుండా, వచ్చి కొంగు చాటు దూరి పోరా శుభ్రంగా, గాలి కూడా మధ్యలోకి చేరకుండా, నేను దిండులాగా హత్తుకుంటానా, నిన్ను కన్న అమ్మ బాబు సల్లగుండా, మావ ఎంత ప్రేమ పుచ్చుకుంటా, ఆ 3 ముళ్ళ ముచ్చటమ్మగానే నదొట్టి నువ్వు 7 వంతులిస్తున్నట్టువా, గుండెలోన ఉంగరాలని తమాషగా వంగి వంగి తీసానంటవా, లేక దూడగెంతినట్టు, జామకాయ దింపినట్టు, వానవిల్లు వంగినట్టు, పిల్లవాకు పొంగినట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి, చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే, చిన్నది వసన్నది, ధూమధాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. మేఘపూజ, గుడ్ గుడ్, వెరీ గుడ్. అండ్ అలాగే తర్వాత జాయిన్ అయిన రేష్మ కూడా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ గౌతమి. థ్యాంక్ యూ. ఈ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? గౌతమి. ఎస్ఎస్ తమన్. ఏం సినిమా ఇది? బల్పు. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దామే. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే, డార్లింగే ఓరి నా డార్లింగే. ఆ కోతి గురించి గుర్తుందా? ఆ కోతి గురించిన క్వశ్చన్ ఈ కోతి చెప్తుంది. అదే ఈ రౌండ్ లో చెప్తాను. శృతి హాసన్ రవితేజల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? బలుపు. తీసుకో. హారిక 2, గౌతమి 2, అనుష 2. రాసులలో మేషం తర్వాత వచ్చే రాశి ఏది?
ఆప్షన్స్ ఏ వృషభం, బి కర్కాటకం. వృషభం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృచ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అది సో కరెక్ట్ చెప్పావు, తీసుకో 3. రేష్మా 2, హారిక 1. శృతి హాసన్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్ ఏ బృందావనం, బి రామయ్య వస్తావయ్య. రామయ్య వస్తావయ్య. తీసుకో 3. మేఘపూజ 2, రేష్మా 1. సినిమా వ్యాపారం పరిభాషలో ఓవర్సీస్ అంటే ఏమిటి? ఆప్షన్స్ ఏ విదేశాల్లో సినిమాకి జరిగే వ్యాపారం, బి మన దేశంలో మాత్రమే జరిగే సినిమా వ్యాపారం. విదేశాల్లో జరిగే సినిమా వ్యాపారం. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. సినిమా నిర్మించాక దాన్ని ప్రదర్శన హక్కుల్ని వివిధ ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లకి అమ్ముకుంటారు. కొందరు నిర్మాతలు వివిధ ప్రాంతాల్లో తామే సొంతంగా దాన్ని రిలీజ్ చేసుకుంటారు. అయితే చాలా నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకోలేరు కాబట్టి వివిధ ప్రాంతాలకి సినిమా ప్రదర్శన హక్కుల్ని అమ్ముకుంటారు. అదే క్రమంలో విదేశాల్లో ప్రదర్శించే హక్కుల్ని కూడా ఆయా ప్రాంతాల్లో పంపిణీదారులకి అమ్ముకుంటారు. అలా మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో ప్రదర్శన హక్కుల్ని అమ్ముకోవడాన్ని ఓవర్సీస్ బిజినెస్ అంటారు. ఈ బిజినెస్ గత కొన్నేళ్లుగా అంటే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ 5-6 ఇయర్స్ నుంచి విపరీతంగా పెరిగింది. ఈ కోవలోనే అమెరికా ఇంకా వేరే కంట్రీస్ లో కూడా దూకుడు, ఈగ, గబ్బర్ సింగ్, బాద్షా, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, మిర్చి, అత్తారింటికి దారేది ఈ సినిమాలన్నీ కూడాను మంచి బిజినెస్ చేశాయి, బాగా ఆడాయి. గతంలో మగధీర, అరుంధతి, హ్యాపీ డేస్, పోకిరి, రోబో ఈ సినిమాలు కూడా బాగా బిజినెస్ చేశాయి. అమ్మయ్య, ఓవర్సీస్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ పూర్తయింది. ఇప్పుడు మీరు పాయింట్లు తీసుకోండి. గౌతమి 1, అనుష 1, మేఘపూజ 1. పాతికేళ్ల సున్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. శృతి హీరోయిన్ గా చేసిన ఏ సినిమాలో సూర్య హీరోగా చేశారు? ఆప్షన్స్ ఏ 7th సెన్స్, బి లక్. 7th సెన్స్. తీసుకో 3. మేఘపూజ 1, అనుష 1, హారిక 1. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఇండియా ఇవన్నీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కలిసి ఒకే భూభాగంలో ఉండేవని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు. నువ్వు విన్నావో లేదో మరి. ఇంతకీ ఆ భూభాగం పేరేమిటి? ఆప్షన్స్ ఏ మెసొపొటేమియా, బి గోండ్వానా. మెసొపొటేమియా. రాంగ్ ఆన్సర్, గోండ్వానా. 180 మిలియన్ సంవత్సరాల క్రితం ఆ దేశాలన్నీ కలిసి ఉండేవని, భూమి పొరల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల ఆ భూభాగం విడిపోయి వివిధ దేశాలుగా ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. పులి అరుపుని ఏమంటారు? గర్జించడం. ఆప్షన్స్ తీసుకోకుండా చెప్పేశావు, రాంగ్ ఆన్సర్ చెప్పావు. పులి అరుపుని గాండ్రింపు అంటారు. సింహం అరుపుని గర్జన అంటారు. సింహ గర్జన, పులి గాడిద, ఓండ్ర. సుమ మేక. మేక సుమ కేక, మేక కాదు కేక. ఓకే, సో పోయింది. ప్రపంచంలో అతి చిన్న జాతి కోతి వచ్చింది నీకు.
ప్రపంచంలో అతి చిన్న జాతి కోతి పేరేమిటి? ఆప్షన్స్: ఏ లానీ వెన్నోజీ, బి పిగ్రీ మార్మోసెట్. ఏంటో దీని పేరు చెప్పేసరికల్లా నా మూతులు చాలా వంకర్లు తిరిగిపోయాయి. పిగ్రీ మార్మోసెట్. అవునంట, కరెక్ట్. థ్యాంక్ యూ. ఆ కోతులు వేలడంతే ఉంటాయి. వాటి బరువు 100 గ్రాములు. అది బ్రెజిల్, పెరు, బొలీవియా దేశాల్లో ఉంటాయి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఎగ్జాటిక్ యానిమల్స్ ని స్టైల్ కోసం అని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతూ ఉంటారు. కానీ ఏ జంతువులైనా సరే అవి పుట్టినటువంటి ప్రదేశాల్లో ఉంటేనే వాటికి ప్రశాంతంగా ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ తీసుకొస్తే పాపం ఈ క్లైమేట్ కి ఇవ్వడలేవు. ఈ కోతి ఇంతే ఉంటుందంట, మన వేలంతా. సో క్యూట్ కదా చాలా. నేను షూటింగ్ వచ్చేటప్పుడు ఇలా పట్టుకొని వచ్చేయచ్చు దాన్ని. ఇప్పుడు నీకు 3 పాయింట్లు వచ్చే తీసుకో. మేఘపూజ 2, హారిక 1. ఒక వెర్రి వెంగలప్ప, ఒక తిక్కయ్య, మామ, అల్లుళ్ళు. అయితే వాళ్ళు ఒక కాలనీలో ఉంటారు. వెర్రి వెంగలప్పని వచ్చి తిక్కయ్య అడుగుతారు, మాయ మాయ మన కాలనీలో స్విమ్మింగ్ పూల్ కడుతున్నారంట, మనం డొనేషన్ ఇద్దామా అని అంటాడు. తిక్కయ్య అంటాడు, పర్లేదురా ఒక గ్లాస్ వాటర్ ఇచ్చేద్దాం అంటాడు. వాటర్ డొనేషన్. శృతి హాసన్ తొలి తెలుగు సినిమాలో హీరో ఎవరు? సిద్ధార్థ్. సినిమా పేరేంటి? అనగనగా ఉద్యోగుడు. కరెక్ట్ ఆన్సర్, తీసుకో. రేష్మ 2, మేఘపూజ 1, హారిక 2, గౌతమి 1. అనగనగా ఒక ధీరుడు సినిమాలో శృతి హాసన్ పాత్ర పేరు ఏమిటి? దొరికిపోయావు. ఆప్షన్స్: ఏ జాహ్నవి, బి ప్రియా. జాహ్నవి. కాదు, ప్రియా. ఓ మై ఫ్రెండ్ సినిమాలో శృతి హాసన్ తో పాటు ఉన్న మరో హీరోయిన్ ఎవరు? హన్సిక. 6 తీసుకో. మేఘపూజ 2, రేష్మ 1, హారిక 1, గౌతమి 1, సంధ్య 1. శృతి హాసన్ సరసన నవదీప్ నటించిన సినిమా ఏది? ఓ మై ఫ్రెండ్. ఓ మై గాడ్, మళ్ళీ 6 పాయింట్లు. మేఘపూజ 1, రేష్మ 1, సంధ్య 1, హారిక 2, గౌతమి 1. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की, नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की. ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले. बोल अय्य बारमंटे येलूरे, अरे नवारू मंचम नेल्लूरे. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की, नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की. ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले. बोल ऐसे आटకొస్తే సింగూరే, మన గుడారం ఇంకా గుంటూరే.
చిత్రమాలిలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే రెడీ గర్ల్స్, మొదటి చిత్రం చూడండి. మేఘ, సిద్ధార్థ్. చూద్దాం. ఎస్ సిద్ధార్థ్, సిద్ధు వచ్చేసాడు. ఎందుకంటే ఇవాళ శృతి హాసన్ బర్త్డే కదా, అందుకని విష్ చేయడానికి. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. మేఘ, సోనాలి బింద్రే. ఆ అమ్మాయికి శృతి హాసన్ కి నాకు తెలిసి ఏ విధమైన సంబంధం లేదు. ఈ అమ్మాయి ఏదో తప్పు చెప్పిందనే నా 6th సెన్స్ కాదు, నా 7th సెన్స్ కొడుతోంది. చూద్దాం. అయ్యో, అది హీరోయిన్ అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, జోని. -6 మేఘ. బలుపు సినిమాలో శృతి హాసన్ కాంబినేషన్ లో వర్క్ చేసింది. నెక్స్ట్ చిత్రం. హన్సిక. సరే చూద్దాం. ఎస్, ఓ మై ఫ్రెండ్ సినిమాలో అటు శృతి హాసన్ ఉంది, అలాగే హన్సిక కూడా ఉంది. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. గౌతమి, రామ్ చరణ్. ఓకే చూద్దాం. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావు గౌతమి? శృతి హాసన్ గురించే వస్తున్నాయి కదా, శృతి హాసన్ తో రామ్ చరణ్ చేశాడు కదా. ఎవడు కాంబినేషన్ అనా? తీసుకో 6. తర్వాత చిత్రం. మేఘ, శృతి హాసన్. హ్యాపీ బర్త్డే టు యూ, చూద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, చూద్దాం. ఎస్, ద బ్యూటిఫుల్, ద గార్జియస్, వెరీ టాలెంటెడ్ శృతి హాసన్. కమల్ హాసన్ గారి కూతురు అయినప్పటికీ కూడాను ఎంతో కష్టపడుతుంది అమ్మాయి. అండ్ అమ్మాయి నిజంగానే రాక్ స్టార్. పాటలు పాడుతుంది, డాన్స్ చేస్తుంది, సూపర్ గా యాక్ట్ చేస్తుంది, అండ్ చాలా అందంగా ఉంటుంది. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. గౌతమి, పవన్ కళ్యాణ్. ఓకే, గబ్బర్ సింగ్ వచ్చారు. చూద్దాం. దిస్ ఈస్ రవి తేజ, బలుపు. -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ మీకు ఎనర్జీ కోసం అరటిపండు, ఆ తర్వాత సరదా కోసం ఒక మేజ్ ఆట. ఇది అయిపోయిన తర్వాత ఒక్క నిమ్మకాయ తీసుకొని దీని మీద పెట్టండి, ఇంకో నిమ్మకాయ ఇలా పెట్టండి. అలా మొత్తం నిమ్మకాయలన్నీ పెట్టేసిన తర్వాత ఇలా అన్ని నిమ్మకాయలు పెట్టేసిన తర్వాత ఇంకా టైం ఉంటే దీన్ని ఈ ముందర దాంట్లోకి ఇలా పడేయండి. ఈ బిహ్యం పెట్టినందుకు 6, పడేసినందుకు 6. ఓకే, 1 2 3 గో.
నిమ్మకాయలు దొర్లి దొర్లి దొర్లిపోయాయి. సో 1 2 3 4 24 పాయింట్. అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు రోటీ మేకర్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36 పాయింట్లు వచ్చాయి నీకు. బాడ్. అండ్ రైస్ కుక్కర్. ఇంచుమించు ఎన్ని నిమ్మకాయలు పెట్టగలనని నువ్వు అనుకుంటున్నావు? మేబీ 6. 1 2 3 4 5 6 ఉండేది 6. ఇప్పటి వరకు ఎవరు పడేయలేదబ్బా, అది కూడా ట్రై చేయి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. చెప్పిన ప్రకారంగా 6 అయితే పెట్టలేకపోయావు కానీ మినిమం గ్యారంటీ 4 పెట్టావు. ఇది టోటల్ గా కలిపితే 6 6లు వచ్చాయి నీకు. 36. అండ్ హండీ సెట్. 1 2 3 గో. అండ్ నీకు హాట్ బాక్స్ సెట్ వచ్చింది. థ్యాంక్ యూ. 1 2 3 గో.
దా 5 6 7 42 డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. ఓకే, నీ టార్గెట్ 8 6లు. అలా అయితే నువ్వు విన్ అవుతావు. లేదంటే అదిగో ఆ అమ్మాయికి ఇచ్చేయాల్సి ఉంటుంది మేఘ పూజకి. చెప్పు, పెట్టగలవా? అంటే 8 రావాలి అంటే ఈ 6 పెట్టి కంప్లీట్ గా 6 పెట్టగలగాలి అంతే. ఆల్ ద బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36. బాగా ట్రై చేసావు. కూల్ కెగ్ వచ్చింది. లలిత బ్రాండ్ రైస్ స్టార్ యువతి ఈ రోజు మేఘ పూజ. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకొట్టగా రెచ్చిపోతే తప్పు లేదుగా. కండు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే.